ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఏదో డివైస్ని చూసుకుంటున్న రూకియా ఈ బాడీకి ఇంకెంతో టైం లేదు అనుకుంటుంది. కానీ తర్వాత రోజు చూస్తే రూకియా ఈచిగో క్లాసెట్లో కూడా కనిపించదు. కట్ చేస్తే ఒక షాప్ని క్లీన్ చేస్తున్న జింతా ఇంకా ఉరురు అనే ఇద్దరు పిల్లల్ని చూస్తాం. అలా జింతా ఉరురుని ఏడిపిస్తుండగా అక్కడ రూకియా ప్రత్యక్షమవుతుంది. అలా ఆ షాప్లోకి ఎంటర్ అయిన రూకియా ఆ షాప్ ఓనర్ కీసుకే ఊరహారాన్ని కలుసుకుంటుంది. ఎంత పొద్దున్నే వచ్చేసారా రూకియా గారు, మీ డెలివరీ నిన్నే అందింది. మీకు ఇంకేమైనా కావాలనుకున్నా మొహమాటం లేకుండా నాతో చెప్పండి. ఇక్కడ మనకి ముందుగా రూకియా చూసిన డివైస్ రూకియా వాడుతున్న గీగాయ్ బాడీలో ఛార్జ్ అయిపోవడం గురించని, ఇప్పుడు దానిని కూడా రీఛార్జ్ చేస్తుందని రివీల్ అవుతుంది. అలానే రూకియా ఆర్డర్ చేసిన డివైస్ని కూడా రూకియాకి అందచేస్తారు. కట్ చేస్తే స్కూల్కి వచ్చిన రూకియా అందరినీ పలకరించి ఈచిగోతో మాట్లాడాలని ఈచిగోని కొట్టి లాక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు తను వాడిని కొట్టి లాక్కెళ్తుందా? అదేదో నన్ను కొట్టినా బాగున్ను. కట్ చేస్తే రూకియాకి డెలివరీ అయిన డివైస్ గికాన్ గన్ అని, ఈచిగో బాడీని సోల్ నుంచి వేరు చేసేటప్పుడు తన బాడీలో ఒక టెంపరరీ సోల్ని పెట్టడంలో ఈ డివైస్ సహాయపడుతుందని చెప్తుంది. నువ్వు నేను లేనప్పుడు ఒక హాలోని ఎదుర్కోవాల్సి వస్తే దీని ద్వారా నువ్వు నీ సోల్ని సపరేట్ చేసుకొని దానితో తలపడచ్చు. అంతేకాకుండా ఇది నీ బాడీలో ఒక టెంపరరీ సోల్ని పెట్టి నీ శరీరాన్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది. నువ్వు అంత సోది చెప్తున్నావు, దీని మీదేంటి సోల్ క్యాండీ అని ఉంది, అంటే ఇది ఒక చాక్లెట్టా? అలానే ఇదేంటి ఏదో బాతు బొమ్మలా ఉంది కదా. నాకు కూడా ర్యాపిడ్ బొమ్మ ఉన్న చాపీ అంటేనే ఇష్టం, కానీ ఆ షాప్ వాడు నాకు దీన్ని అంటకట్టాడు. అంటే నీకు క్యూట్గా ఉండే ర్యాపిడ్ బొమ్మలంటే ఇష్టమా? ఏంట్రా ఆ లుక్, అమ్మాయిలకి కొంచెం క్యూట్గా ఉండేవే నచ్చుతాయి. అలా మొత్తానికి ఈచిగో ఆ గికాన్ గన్ని ట్రై చేయడంతో తన సోల్ బయటికి రావడమే కాకుండా రూకియా చెప్పినట్టే తన బాడీలోకి ఒక టెంపరరీ సోల్ వెళ్ళిపోతుంది. హలో ఎవ్రీబడి, నా పేరే ఈచిగో కురోసాకి. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, నాకేదో డౌట్గా ఉంది. సర్లే మనకి పని పడింది, త్వరగా వెళ్ళాలి అని రూకియా ఈచిగోని లాక్కెళ్ళిపోతుంది. కట్ చేస్తే కేసుకే ఊరహారా షాప్లో వాళ్ళు రూకియాకి డెలివర్ చేసింది ఒక డిఫెక్టివ్ ప్రోడక్ట్ అని, కాబట్టి దానివల్ల ఏ డ్యామేజ్ జరగక ముందే దానిని సీజ్ చేయడానికి డిసైడ్ అవుతారు. కానీ ఇదే టైంలో ఈచిగో బాడీలో ఉన్న సోల్ మాత్రం చాలా కాలం తర్వాత తనకి ఫ్రీడమ్ దొరికిందనుకొని ఆ బాడీని టెస్ట్ చేయడం మొదలు పెడుతుంది. కట్ చేస్తే అలా లంచ్ బ్రేక్ అవ్వడంతో వాళ్ళ క్లాస్లో ఓరిహిమే ఇంకా తనతో టాట్స్కి లంచ్ చేస్తుండగా సడన్గా 3rd ఫ్లోర్లో ఉన్న వాళ్ళ క్లాస్ కిటికీ నుంచి ఈచిగో ప్రత్యక్షమవుతాడు. అరే నువ్వు ఆ కిటికీ నుంచి ఎలా వచ్చావు? ఇంకెలా వస్తా, చూసావుగా జంప్ చేసి వచ్చా. ఈ దెబ్బకి క్లాస్లో ఉన్న అందరూ నన్ను చూసి ఇంప్రెస్ అయిపోయి ఉంటారు. ఈ క్లాస్లో అమ్మాయిలందరూ చూడడానికి ఎబో యావరేజ్గానే ఉన్నారు. వీళ్ళలో ఎవరిని ముందు ఫ్లాట్ చేయాలి? అమ్మ పత్తాయోయ్, ఈ అమ్మాయి అదిరిపోయింది. నువ్వు చాలా అందంగా ఉన్నావని ఎప్పుడైనా ఎవరైనా నీతో చెప్పారా? నీ పేరేంటో చెప్తే నా పేరుని నీ పేరుకి తగిలిస్తా అంటూ ఈచిగో ఓరిహిమే చేతిని కిస్ చేయడంతో టాట్సుకి ఈచిగోపై మండిపడి వాణ్ణి లాగుతుంటే, ఏంటి పాప ఆ అమ్మాయికి ఇచ్చి నీకు ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావా? ఇదే టైంలో వాళ్ళ క్లాస్కి తిరిగి వెళ్తున్న ఈచిగో ఇంకా రూకియాని చూస్తాం. ఈచిగో ఎందుకంత తొందర? నీకేం తెలుసు, వాడు నా బాడీని ఉపయోగించి ఏం చేస్తున్నాడు అని నాకు భయంగా ఉంది. నీకెందుకంత భయం? అన్నట్టు ఇప్పుడు కిటికీ బద్దలు కొట్టుకుని డెస్క్ వచ్చింది మన క్లాస్ నుంచేనా? వాడి అమ్మ వీడే ఏదో చేసుంటాడు అనుకుంటుండగా క్లాస్లో టాట్స్కి డెస్క్లు విసురుతూ ఈచిగోని అటాక్ చేస్తుంటుంది. కానీ టైంకి అక్కడికి రూకియా చేరుకోవడంతో వాడు పారిపోదామంటే కిటికీ నుంచి ఈచిగో ఎంట్రీ ఇస్తాడు. అయినా కానీ వాడు కిటికీలో నుంచి జంప్ చేసి పారిపోతాడు. వాడు నా బాడీలో అలాంటి స్టంట్లు వేస్తున్నాడేంటి? ఇలా జరిగే అవకాశం తక్కువ, కానీ నీ శరీరంలోకి వెళ్ళింది ఒకవేళ మోడిఫైడ్ సోల్ అనుకుంటా అని చెప్తుండగా
ఈచిగో తన బాడీ వెంట పడతాడు. ఇదే టైంలో తన ఫ్రెండ్ని ముద్దు పెట్టుకున్న ఈచిగోపై టాట్సుకి కోపంతో రగిలిపోతుంటే తన ఫ్రెండ్స్ ఓరిహిమెని ఓదారుస్తుంటారు. కానీ ఓరిహిమె మాత్రం ఎందుకు తను నాకు ఈచిగోలా అనిపించలేదు అని అంటుంది. కట్ చేస్తే ఎంత వెతికినా ఈచిగో ఇంకా రూకియాకి ఈచిగో బాడీ కనిపించదు. వీడు నా బాడీలో ఇంకెన్ని ఘోరాలు చేస్తున్నాడో వాడిని వెంటనే కనిపెట్టాలి. ఇప్పటికే వాడు నా క్లాస్మేట్స్ని ముద్దు పెట్టుకున్నాడు అంతే కదా. చాలా చోట్ల ముద్దుని ఒక పలకరింపులా కూడా యూస్ చేసుకుంటారంట. నేను బుక్స్లో చదివా. ఒసే, నువ్వు అసలు ఎలాంటి బుక్స్ చదువుతున్నావే? అయినా నేను ఎన్నో ఏళ్ళు కష్టపడి బిల్డ్ చేసుకున్న ఇమేజ్ని వాడు నాశనం చేసేస్తున్నాడు. ఏంటి, వీడికి ఒక ఇమేజ్ కూడా ఉందా? అయినా ఇందాక నువ్వు చెప్పావు కదా వాడొక మోడిఫైడ్ సోల్ అని. అంటే ఏంటి? గతంలో సోల్ సొసైటీలో స్పియర్ హెడ్ అనే ప్రాజెక్ట్ జరిగింది. ఈ ప్రాజెక్ట్లో చనిపోయిన జీవం లేని మనిషి శరీరంలోకి ఫైట్ చేయడం కోసం డిజైన్ చేసిన సోల్స్ని పంపి హాలోస్తో పోరాడగలిగే సైనికుల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం మోడిఫై చేసిన సోల్స్ ఒకరి బాడీలోకి వెళ్ళిన తరువాత ఆ శరీరం శక్తిని 100 రెట్లు పెంచగలుగుతాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కోసం మోడిఫై చేసిన సోల్స్ని మోడిఫైడ్ సోల్స్ లేదా మోడ్ సోల్స్ అని పిలిచేవారు. నీకు నేను చెప్పింది అర్థమవుతుంది కదా? అన్నీ మారాయి. ఇది తప్ప చనిపోయిన మనుషుల శరీరాల్ని ఇలా మళ్ళీ హాలోస్తో పోరాడడానికి వాడుకోవడం అన్యాయమని, ధర్మం కాదని ఆ ప్రాజెక్ట్ని మధ్యలోనే ఆపేశారు. అంతేకాకుండా అప్పటి వరకు మోడిఫై చేసిన మోడ్ సోల్స్ అన్నిటినీ అందిన ఆర్డర్స్ ప్రకారం అంతం చేశారు. కానీ చూస్తుంటే అప్పుడు ఒకటి తప్పించుకున్నట్టుంది. అంటే సోల్ సొసైటీలో మీ అవసరానికి వాటిని తయారు చేసి అవసరం లేదని అంతం చేసేశారా? అవును, జరిగిందదే. కానీ అది చాలా అన్యాయం కదా. మీరు చేసింది పుట్టిన పసిపిల్లోని చంపడం లాంటిది. అదే సోల్ సొసైటీలో చట్టం. మర్చిపోకు, సోల్ సొసైటీ తీసుకున్న ఆ నిర్ణయం చనిపోయిన మీ మనుషుల్ని కాపాడడానికే. కానీ ఇక పద ఈచిగో, మనం వెంటనే నీ శరీరాన్ని వెతకాలి అనడంతో ఈచిగో బయలుదేరినా తన మనసులో మాత్రం నా శరీరంలో ఉన్నవాడు అసలు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంటాడు, వాడి ప్రమేయం లేకుండా వాడిని సృష్టించి వాడికి తెలియకుండానే అంతం చేద్దామనుకుంటున్నారు. కానీ అదృష్టం కొద్దీ బతికి బయటపడి నా శరీరాన్ని కూడా పొందాడు. వాడిని అంతం చేయడం అసలు కరెక్టేనా? కట్ చేస్తే ఈచిగో బాడీలో ఉన్న మోడ్ సోల్ తన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంటాడు. అలా వాడు వీడియో గేమ్స్ ఆడుతున్న పిల్లల్ని కలుసుకుంటాడు. ఏంటి, మళ్ళీ ఓడిపోయాడా? ఈ క్యారెక్టర్ వేస్ట్ రా బాబు, దీనిని అనవసరంగా క్రియేట్ చేశాను. అయితే దానిని డిలీట్ చేసేరా? అవును, దీనిని డిలీట్ చేసి ఇంకా మంచి క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి అన్న పిల్లల మాటలు ఈచిగో బాడీలో ఉన్న మోడ్ సోల్కి కనెక్ట్ అవ్వడంతో బాగా హర్ట్ అయ్యి పిల్లల గేమ్ని పగలగొట్టి వెళ్ళిపోతాడు. ఇదే టైంలో ఊరహారా షాప్లో రూకియాకి డిఫెక్టివ్ ప్రోడక్ట్ని అందచేసినందుకు ఊరూరు సారీ చెప్తూ బాధపడుతుంటే, మరేం పర్లేదులే, అందరం కలిసి నువ్వు చేసిన తప్పుని సరిచేద్దాం అని తనకి సర్ది చెప్పడంతో అందరూ ఆ మోడ్ సోల్ని అంతం చేయడానికి బయలుదేరతారు. కట్ చేస్తే తన బాడీ కోసం వెతుకుతున్న ఈచిగో ఇంకా రూకియాకి దగ్గరలో ఒక హాలో ఉందని సిగ్నల్ రావడంతో ఆ హాలోని అంతం చేయడానికి బయలుదేరతారు. కానీ ఇదే టైంలో ఆ హాలో అరుపులు మోడ్ సోల్కి కూడా వినిపిస్తాయి. ఆ హాలో అరుపులు ఆ పిల్లలున్న స్కూల్ నుంచి వస్తున్నాయి. అది వాళ్ళని గాయపరుస్తుందా అంటూ వాళ్ళు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని, అయినా నేను వాళ్ళకెందుకు సాయం చేయాలి అనుకుంటాడు. కానీ ఇదే టైంలో ఆ హాలో స్కూల్లో ఉన్న ఆ పిల్లల్ని అటాక్ చేయబోతుంది. కానీ టైంకి ఆ మోడ్ సోల్ ఆ హాలోని అటాక్ చేసి పిల్లల్ని కాపాడుతుంది. దానితో ఆ హాలోని చూడలేని పిల్లలు భయపడి పారిపోతారు. అలా ఆ మోడ్ సోల్ ఆ హాలోతో ఫైట్ చేయడానికి ప్రయత్నించిన ఆ హాలోని ఓడించలేకపోతుంది. అలా ఆ హాలో ఆల్మోస్ట్ తనని అటాక్ చేసే టైంకి మన హీరో ఈచిగో ఎంట్రీ ఇచ్చి వాడిని కాపాడతాడు. నువ్వు నన్ను కాపాడావా? రే యదవా, ఇలాంటి ఒక చిన్న హాలో చేతిలో తన్నులు తింటున్నావా? అయినా ఆ బాడీ ఎవరిదనుకుంటున్నావురా? పోరాడడానికే నేను సృష్టించారని విన్నాను. కానీ నువ్వేంటి
కనీసం పోరాడలేక తన్నులు తింటున్నావు. నేను తన్నులు తినడానికి కారణం నీ శరీరం నా శక్తిని మ్యాచ్ చేయలేకపోతుంది. నీకన్నా చిన్న పిల్లోడి బాడీలో ఉన్న ఆ హాలోని నేను చిటికలో అంతం చేసేవాడిని అంటూ ఇద్దరూ గొడవ పడుతుండగా ఆ హాలో వాడిని అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఇద్దరూ కలిపి ఆ హాలోని అటాక్ చేసి దానిని అంతం చేస్తారు. కానీ అయినా ఆగకుండా ఆ మాడ్ సోల్ అంతమవుతున్న హాలోని తన్ని అంతం చేసి ఆ బిల్డింగ్ మీద నుంచి పడిపోతుంటే ఈచిగో వాడిని కాపాడతాడు. రేయ్, నీకేమైనా మెంటలా? ఇందాక చేసిన అటాక్కే ఆ హాలో అంతమైపోతుంది కదా అంటూ ఆ బిల్డింగ్ కిందున్న పిల్లల్ని చూడడంతో ఆ పిల్లల్ని కాపాడడానికే వాడు అలా చేశాడని ఈచిగో అర్థం చేసుకుంటాడు. నీకు వాళ్ళంటే ఇష్టం లేదనుకున్నా. అయితే ఏంటి, నేనెవరిని చావనివ్వను. ఎందుకంటే చావెంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. మమ్మల్ని క్రియేట్ చేసిన కొంతకాలానికే సోల్ సొసైటీ మమ్మల్ని అంతం చేయాలనే నిర్ణయం తీసుకుంది. నన్ను సృష్టించమని నేను వాళ్ళని అడగలేదు. రోజు రోజుకి తగ్గిపోతున్న నా స్నేహితుల సంఖ్య చూసి నాకు చాలా భయం వేసింది. ఎలాగో బతికి బయటపడ్డా. కానీ నా గురించి తెలిసిన మరుక్షణం నన్ను అంతం చేస్తారని ప్రతి క్షణం భయపడేవాణ్ణి. నేను అనుకునేది చేసే స్వేచ్ఛ నాకెందుకు లేదో నాకు అస్సలు అర్థం కాదు. బతకడం మన చేతిలో ఎలాగో ఉండదు, చావడం కూడా ఎందుకనిలా. అందుకే నా కళ్ళ ముందు ఎవరిని చావనివ్వను అని ఈచిగోతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న కేసుకి కేవలం తన స్టాఫ్తో ట్యాప్ చేసి ఈచిగో బాడీలో నుంచి మాడ్ సోల్ని సపరేట్ చేస్తాడు. మీకు కలిగించిన అసౌకర్యానికి క్షమించండి. దీనికి రీప్లేస్మెంట్ త్వరలోనే అందచేస్తాం. కానీ ఒక్క క్షణం ఆగండి. మీరు వాడిని ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వీడినా అంతం చేయబోతున్నామనుకుంటా. అసలు మీరెవరు? మీకు నేను ఎలా కనిపిస్తున్నా అని మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న రూకియా ఆ మాడ్ సోల్ని తీసుకొని, ఏంటి కీసుకే గారు, మీ షాప్లో కొనుక్కున్న వస్తువుని ఇలా తిరిగి బలవంతంగా లాక్కుంటారా? అదేం లేదు, మీకు వెంటనే రీఫండ్ చేస్తాం. అవసరం లేదు, నాకు మీ ప్రోడక్ట్ బాగా నచ్చింది కాబట్టి ఇది నేను నాతోనే ఉంచుకుంటా. మరి తర్వాత దానివల్ల ఏమైనా ఇబ్బంది వస్తే మళ్ళీ మా దగ్గరికి రాకండి అనడంతో ఈచిగో ఫీలింగ్ని అర్థం చేసుకున్న రూకియా ఆ మాడ్ సోల్ని ఈచిగోకే అందచేస్తుంది. కట్ చేస్తే తన గాయాల వల్ల నొప్పిని ఫీల్ అవుతున్న ఈచిగో దానికి కారణమైన ఆ మాడ్ సోల్ గాడి మీద పగ తీర్చుకోవడానికి ఆ పిల్ని ఒక చిన్న పిల్లల బొమ్మలో పెట్టి వాడిని ఫుల్గా చితక్కొడతాడు. అలా ఆ మాడ్ సోల్కి కార్న్ అని పేరు కూడా పెడతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు కథలో నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఈచిగో నెక్స్ట్ ఇంకెవరిని కలుసుకోబోతున్నాడో, మరిన్ని హాలోస్ని అంతం చేయబోతున్నాడో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ప్రెజెంట్ బ్లీచ్లో ఉన్న సోల్ రీపర్స్ అందరికీ హెడ్ క్యాప్టెన్ వాడే జాన్పాక్టో పేరేంటో తెలిస్తే కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.